అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ముందుగా కొత్త వారు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే ఇవాల్టి మన సబ్జెక్ట్ ఏంటంటే మార్కెట్లు ఇంతగా పడుతున్నాయి. ఒక్కోసారి పడతాయి అనుకున్న సెగ్మెంట్స్ కాస్త పెరిగిపోతూ ఉన్నాయి. లిటరల్‌గా అంటే పెరుగుతాయనుకున్నయి కాస్త పడిపోతున్నాయి. అంటే గత 3 రోజులుగా మార్కెట్లలో అప్ అండ్ డౌన్స్ భారీగా ఉంటున్నాయి. సోమవారం నుండి ఇవాల్టి వరకు కూడా మార్కెట్లలో విపరీతమైనటువంటి హెచ్చుతగ్గులనేవి వస్తున్నాయి. సో, న్యూస్ అంటే అందరికీ ఇంక మీకందరికీ తెలిసిందే. పొలిటికల్ న్యూస్ ఉండడం వల్ల మార్కెట్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఇంతటి అప్ అండ్ డౌన్స్‌లో మార్కెట్లు చాలామందిని నష్టపరిచాయండి. ఎంతమంది లాభం పొందారో మీరు దయచేసి కామెంట్ అయితే పెట్టండి దయచేసి. ఎంతమంది నష్టపోయారో కూడా కామెంట్ చేయండి. నేనెందుకు మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నానంటే, మీరు నిజంగా లాభం పొంది ఉంటే మనసారా చెప్పండి. నిజంగా గనక మీరెక్కడైనా లాభాలు పొంది ఉన్నట్లయితే మనసారా చెప్పండి. అది కూడా ఏ విధంగా లాభం పొందారో కూడా చెప్పాలి. ఎంత పొందారనేది వద్దులేండి. అది మీ పర్సనల్, నాకు అవసరం లేదు. నిజంగా చెప్పండి. ఎందుకు అని అంటున్నానంటే, నా లెక్క ప్రకారంగా ఈ 3 రోజులు బహుశా అంటే సోమవారం రోజు మాత్రం అందరికీ ప్రాఫిట్స్ వచ్చాయండి. కానీ నిన్న ఉన్న ప్రాఫిట్స్ అన్నీ వాషౌట్ అయిపోయినాయి. లిటరల్‌గా నేను చెప్తున్నాను. నాకు తెలిసి మా సాటి వ్యక్తి ఒకావిడ చెప్పింది ఏమనంటే, నేను ఈ మధ్య కాలంలో రూ. 25,000 అప్రాక్సిమేట్‌గా సంపాదిస్తే నిన్న ఒక్కరోజే రూ. 1,00,000 పోగొట్టాను అని చెప్పుకొచ్చిందావిడ. అయితే ఎందుకలా జరిగింది? ఎవరైతే ఆప్షన్ ట్రేడింగు చేస్తారో, సెల్లింగు, బయింగ్స్ చేస్తారో, ఎఫ్&ఓ ఇవి చేస్తున్నారో, ఎవరైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు చేస్తున్నారో వాళ్ళ డబ్బులన్నీ పూర్తిగా ఊడ్చిపెట్టుకుపోతున్నాయండి. దయచేసి ట్రేడర్ కమ్యూనిటీస్‌లో ఉన్న వాళ్ళకందరికీ నేను చెప్తున్నాను వినండి. దయచేసి ఎఫ్&ఓస్‌లో ట్రేడ్ చేయకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎఫ్&ఓస్‌లో ట్రేడింగ్ చేయడం ద్వారా ఒకానొక సందర్భంలో కలిసి రావచ్చు గాక, కానీ మార్కెట్స్ తిరగబడిపోతున్నప్పుడు ఉన్న డబ్బులన్నీ ఒక్కసారిగా ఫిజిల్ అవుట్ అయిపోతాయి. అసలు ఒకానొక సందర్భంలోనండి 50,000 పెట్టుబడి పెడితే రూ. 1,00,000 వచ్చిన దాఖలాలున్నాయి ఎంతోమందికి. అదే 3,00,000 పెట్టుబడులు పెడితే ఒకే రోజు 50% ఆఫ్ ది అమౌంట్ లాస్ అయిపోయిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా ఏంటి, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్తోంది. ఇలాంటి సెగ్మెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే, వస్తే ఒక్క నిమిషం లేదా అర్ధగంట లోపల డబ్బులు వచ్చేస్తాయి. ఎవరికైతే అర్ధగంట లోపల డబ్బులు రాలేదో ఇంకా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడిని మర్చిపోవాలి. కాబట్టి నేనేమంటానంటే, దయచేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయకండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలలో ట్రేడ్ చేయకండి. సెల్లింగ్‌కి వెళ్ళండి. ఏదైనా మీరు వెళ్ళేలా ఉంటే సెల్లింగ్‌కి వెళ్ళండి.
అటు కాల్స్ సెల్ చేయాలి, అటు పుట్స్ సెల్ చేయాలి. 2 సెల్ చేసి ఊరుకుంటే మనకి డబ్బులొస్తాయి తప్ప, బయర్స్‌కి ఎప్పుడు కూడా డబ్బులు రావు. ఏంది నేను చెప్పేది నిఫ్టీలో కావచ్చు, లేదా బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు. కాల్స్ సెల్ చేయాలి, అటు పుట్స్ సెల్ చేయాలి. ఒక లాట్ పుట్ సెల్ చేసావురా అంటే ఇంక వెంటనే దానికి ఆపోజిట్‌గా ఉండే ఒక పుట్ అంటే ఒక లాట్ కాల్ సెల్ చేసి తీరాలి. అప్పుడైతేనే మన డబ్బులు ఆగుతాయి. 50% అమౌంట్ వెళ్ళిపోయినా 50% అమౌంట్ అన్నా మనకుంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే వస్తే లాభం వస్తుంది. అయితే మన డబ్బులు పోవు. వస్తే లాభం వస్తుంది, లేకపోతే మన డబ్బులు పోవు. 2 వైపులా సెల్ చేయాలి. అలా అయితేనే మనకు డబ్బులొస్తాయి. ఒక్క సింగిల్ సెల్లింగ్ అన్నా, సింగిల్ బయ్యింగ్ అన్నా డబ్బులు రావు. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నా. బయ్యర్స్‌కి అస్సలు డబ్బులు రావండి. నా స్వంత అనుభవం మీద చెప్తున్నాను. అస్సలు డబ్బులు రావు. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్నటువంటి మాట కాదు ఇది. కాబట్టి దయచేసి ఆప్షన్ ట్రేడింగ్‌కి వెళ్ళకండి. ముఖ్యంగా ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ నడుస్తున్న సందర్భంగా, అంటే నేషనల్ పొలిటికల్ హాట్ న్యూస్ అనేది నడుస్తుంది మార్కెట్‌లో. ఈ సందర్భంగా దయచేసి ఎవరు కూడా ఆప్షన్ ట్రేడింగ్‌కి వెళ్ళకండి. సో, ఇది ఒక విషయం అయితే, మరొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి ఇంత మార్కెట్ పడ్డప్పటికీ లేదా ఇంత వోలటాలిటీ పెరుగుతున్నప్పటికీ, ఇప్పటికీ కూడా 100%, 200% ప్రాఫిట్స్ ఉన్నాయి కొన్ని స్టాక్స్‌లో. ఇంత పడుతున్నా కూడా. అట్లాంటి వాటిల్లో వెంటనే ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోండి. అట్‌లీస్ట్ మీ క్యాపిటల్ అమౌంట్ అయినా మీరు తీసుకోండి. ఇప్పుడు మీరు 1000 షేర్లు కొన్నారంటే 1000 షేర్లు అమ్మాల్సిన అవసరం లేదు మీ డబ్బులకి. 100 షేర్లు, 200 షేర్లు, 300 షేర్లు అమ్మినా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఆ డబ్బుని తీసుకెళ్ళి బాగా వీక్‌గా ఉన్నటువంటి స్టాక్స్‌లో పెట్టండి. వీక్‌నెస్ ఉన్నటువంటి స్టాక్స్‌లో పెడితే నెక్స్ట్ జనరేషన్‌కి, అంటే నెక్స్ట్ ఓ 2-3 ఇయర్స్‌కి అవి పెరుగుతాయి. పెరిగినప్పుడు అప్పుడు అక్కడ మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. వెల్త్ జనరేట్ అవుతుంది. అంటే వెల్త్ జనరేట్ చేసుకోవడానికి ఇదొక అసెట్ అన్నమాట. ఇదొక విధమైనటువంటి స్ట్రాటజీ, ఫార్ములా, మీరు ఇంకేమైనా అనండి. సో, ఇలాంటి స్ట్రాటజీని మీరు అప్లై చేయండి. కనీసం మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యే వరకైనా మీరు డైలీ ఇంట్రాడే ట్రేడ్ చేయకపోతేనే మంచిది. మార్కెట్స్ చాలా స్పెక్యులేషన్‌కి గురవుతున్నాయండి. అదేవిధంగా వోలటైల్‌గా ఉంటున్నాయి. కొంతమంది కావాలనే బాగా డబ్బులున్నటువంటి హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఇది ఏంటది మ్యానిపులేట్ చేస్తున్నారు స్టాక్స్‌ని. కిందకి పడేస్తున్నారు. కావాలనే కింద పడేస్తున్నారు. కింద పడిపోయిన తర్వాత మళ్ళా తిరిగి కొంటున్నారు. మళ్ళా తిరిగి కావాలనే కింద పడేస్తా ఉన్నారు. అంటే ఈ మార్కెట్ సీజన్‌ని వాళ్ళు ఫాలో అవుతున్నారనమాట. అలాంటి వాళ్ళకి మార్కెట్ పనికొస్తుంది. అంటే ఇంచుమించుగా 20,00,00,000, 30,00,00,000 అట్లా పెట్టి ట్రేడ్ చేసి ఆడే వాళ్ళకి మార్కెట్ పనికొస్తుంది. అదే మనలాగా 50,000, ₹1,00,000 పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళకి మార్కెట్ అస్సలు పనికిరాదండి. సో, వరస్ట్ సీజన్ ఆఫ్ ది డేస్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అంటాను నేను. ప్రెజెంట్. అదే అంతా సద్దుమణిగిన తర్వాత ట్రేడ్ చేయాలి అంటే ₹1000 ఉన్న స్టాకో తీసుకోండి. శుభ్రంగా షార్ట్ కొట్టండి. లేదంటే బై చేయండి. ఒక 1000 స్టాక్స్ వచ్చేలా చూసుకోండి మీరు. అంటే ఎవరికి చెప్తున్నానండి ఇది? బిలో 50 lakhs ఆ రేంజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తా ఉన్నా. 5 lakhs ఉన్నా కూడా నడుస్తుంది. 5 lakhs ఉంటే మీకెంత? 500 అనుకుందాం.
రూపాయలు ఉన్న స్టాక్స్ 500 వేసుకుందాం. 5,00,000 500 అంటే వాళ్ళు ఎట్లాగో కంపెనీ వాళ్ళు ఎట్లాగో ఏం చేస్తారు, ఒక 4 సార్లు 5 సార్లు లివరేజ్ ఇస్తారు. లివరేజ్ ఇచ్చినప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ స్టాక్ నుంచి? ఒక 1000 ఇంటూ 5 అనుకున్నప్పుడు అవునండి, 500 ఇంటూ 5 అనుకున్నప్పుడు 2,500, ఇది ఒక 500 అంటే 3,000 స్టాక్స్ మీరు కొంటున్నారు అనుకుందాం. 3,000 షేర్లు మీరు కొంటున్నారు. ఒక ₹2 మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రహ్మాండంగా. సెల్లింగ్కి కావచ్చు లేదా బయ్యింగ్కి కావచ్చు. అది కూడా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే చేయకండి. ఒక కొంత టైం ఇవ్వండి దానికి. అంటే ఒక 10 తర్వాత మార్కెట్లలో అలజడి తగ్గుతుంది. అంటే రష్ అనేది తగ్గుతుందనమాట. సెల్లర్స్, బయర్స్ రష్ తగ్గుతుంది. రష్ తగ్గినప్పుడు ఒక ₹3 మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ₹3 ఇంటూ 3,000 వేసుకున్న ₹9,000 వస్తుంది మీకు. ₹9,000లో ఒక ₹2,000 లేదా ₹1,000 బ్రోకరేజ్ వెళ్ళిపోయినా 7 నుంచి ₹8,000 7,000 నుంచి ₹8,000 మీకు ప్రాఫిట్స్ ఉంటాయి ఒక రోజుకి. 20 రోజులు వేసుకున్నాం సార్ ఆ విధంగా. పోనీ 20 ఏళ్ళే వేసుకుందాం. 20 ఏళ్ళు అంటే 70, 140, ₹1,40,000 వస్తాయి ఒక నెలకి. 20 రోజులు వేసుకున్నా, ₹7,000 వేసుకున్నా. సంవత్సరానికి ఎంత అవుతాయండి? 10 లక్షలు. 12 నెలలు జరుగుతాయి కదా, 20 రోజులు చొప్పున. 12 లక్షలు, 12 40,000, 14 లక్షలు, 14,60,000 అవుతాయండి. 15,60,000 అవుతాయి. లేదా వద్దులేండి, ఆ పైన మనకు అవసరంలా. 10,40, 12 12 అంటే అంతేనండి. 12, 10, 40, 14,80,000 అనేది మనకు వస్తాయి. 12, 40లో 480 అంటే ₹14,80,000 మనకు వస్తాయి. ఈ ₹4,80,000 ఇన్కమ్ ట్యాక్స్లు గట్రా వెళ్ళిపోతే, ఒకవేళ నేను చెప్తున్నా ₹10,00,000 మనకి నిఖరంగా మిగులుతాయండి. ఇంతకంటే ఇంకేం కావాలి సార్ మనకి? ఆలోచించండి. ఇట్లాంటి స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి. ఇట్లాంటి స్ట్రాటజీని మనం ఫాలో అయితే ఎప్పటికైనా మనకి గ్రిప్ ఉంటుంది. హెవీ వొలటాలిటీ ఉందనుకుందాం. మార్కెట్ ఈరోజు బాగాలేదు, 1-2 రోజులు వదిలేసేయండి. మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత 1-2 రోజులు వదిలేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు మళ్ళా సంపాదించుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. కానీ దయచేసి మిత్రులారా, మీరు దయచేసి స్టాక్ మార్కెట్లో ఉన్నాం కదా అని చెప్పి ఎటు పడితే అటు ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకోకండి. మనం ఎందుకు వస్తాము? ఏదైనా ఒక బిజినెస్ ఎందుకు చేస్తాం? స్టాక్ మార్కెట్లో కావచ్చు, లేకపోతే ఇంకొక వేరే బిజినెస్లో కావచ్చు, డబ్బులు ఎందుకు పెడతాం? పెట్టుబడి. మనం పెట్టినటువంటి పెట్టుబడి వృద్ధి చెందాలి, మనకి లాభాలు రావాలని మనం పెట్టుబడి పెడతాం. లాభాలు రాకపోగా మనకి నష్టాలు ఎదురవుతున్నప్పుడు ఆ వ్యాపారం కానీ ఆ ట్రేడ్ కానీ ఎందుకు చేయాలి? అలాంటి తప్పులు మనం ఎందుకు చేయాలి? చేయొద్దు. నేనేమంటానంటే, ఏ పనైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మార్కెట్స్ హెవీ వోలటైల్గా ఉన్నప్పుడు దయచేసి మార్కెట్స్లోంచి ఎగ్జిట్ అవ్వండి. ఆ రోజు సైలెంట్గా ఉండండి. లీవ్ తీసుకోండి. ఆ రోజు హాలిడే మోడ్లో ఉండండి, తప్పు లేదు.
మార్కెట్స్ కండిషనల్ మోడ్లో ఉన్నాయనుకోండి, నార్మల్ మోడ్లో ఉన్నాయనుకోండి, ఎప్పటికైనా మీకు డబ్బులు రానే వస్తాయి. మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ ఓషన్ అంటాను నేను. స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్రపంచ సముద్రం. ఆ సముద్రంలో మీకు వచ్చే డబ్బులు వచ్చినంత మాత్రాన ఆ సముద్రంలో ఉన్నట్టు, అంటే ఆ మార్కెట్లో ఉన్నటువంటి డబ్బులేమి అయిపోవు. సముద్రంలో మీరు ఎలాగైతే ఒక బిందె నీళ్ళు ముంచుకున్నంత మాత్రం చేత నీళ్ళు అయిపోవో, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా మీరు సంపాదించుకునే కొద్దీ డబ్బులు వస్తాయి. కాబట్టి నా మాట వింటారని ఆశిస్తున్నానండి. అదేవిధంగా నాకు మీ కామెంట్లు కావాలి, లైక్స్ కావాలండి. నేను ఈ మధ్యకాలంలో వీడియోస్ పెట్టడం తగ్గింది. అంటే నా మొబైల్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల వీడియోస్ పెట్టడం తగ్గింది. కావున నాకు కొంచెం మీ ఎంకరేజ్మెంట్ అనేది తగ్గిందేమో అనిపిస్తుంది. కాబట్టి దయచేసి నన్ను ముందులాగే ఆదరించండి. మీ ఆదరణ నాకు కావాలి. మీ ఆదరణ ఉండడం వల్లే నేను 1000 మంది సబ్స్క్రైబర్లను చేరుకున్నాను. అయితే దయచేసి మీ ఆదరణ తగ్గించుకోకుండా నన్ను కూడా మీ అందరి యూట్యూబర్స్ లాగా నన్ను కూడా అందరూ ఆదరించండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను సార్. అంతవరకు సెలవు. నమస్కారం.